టీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట ఉందో చూసేద్దామా. ఫ్లవర్స్ తో వంటలు. మీకు తెలుసా, వంటల్లో రకరకాల పువ్వుల్ని వంటల్లో వాడుతూ ఉంటారు. అందులో మన గుమ్మడికాయ పువ్వు, ఇలా రకరకాల జుకినీ పువ్వు, ఇలాంటి అంతెందుకండి మన అరటి పువ్వు, ఇవన్నీ వంటల్లో వాడతాం కదా. అయ్యో ఏం మాట్లాడుతున్నాను, పువ్వుల్లో గోబీ పువ్వు, మన కాలీఫ్లవర్ కూడా చక్కగా వాడతాం కదా. మరి పువ్వులు వంటల్లో వాడడం మనకు తెలుసు, కానీ ఈ పువ్వు నుంచి కాయగా మారుతాయి. మరి కాయని మళ్ళీ పువ్వులా మార్చే శక్తి ఏకం షెఫ్లకే ఉంటుంది. మరి ఈరోజు బెండకాయని మీకు అద్భుతమైన పువ్వుల అటుకులతోటి చక్కగా తయారు చేసేద్దామా. ఇందాక చమత్కారంగా చెప్పాను కదా, పువ్వు నుంచి కాయ వస్తుంది. మరి కాయని పువ్వులా మార్చగలిగే శక్తి మా షెఫ్లకు ఉంది. బెండకాయ ఉంది చూసారా, దీన్ని పువ్వులుగా మార్చేసుకుందాం. కొంతమంది ఈ బెండకాయలో జిగురు చూసి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన డిష్ ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను, అటుకులతోటి బెండకాయ. మరి ఈ బెండకాయని అటుకులు పువ్వులా ఎలా మార్చేస్తుందో చూద్దాం. మరి ముందుగా ఓ పెన్సిల్. స్కూల్లో చదువు సరిగ్గా చదువుకున్నా లేకపోయినా పెన్సిల్ మాత్రం తెగ చెక్కేవాడిని. తర్వాత నాకు తెలియదు, పెద్దగా అయిన తర్వాత ఏ పెన్సిల్లా కూరగాయలు కనిపిస్తే వాటిని చెక్కేస్తూ ఉంటాను. చూడండి, ఈ బెండకాయల్ని ఇలా పెన్సిల్లా చెక్కితే ఇవి కూడా ఏదో పెన్సిల్ చెక్కినట్టుగా భలే చమత్కారంగా ఉంటాయి. ఈ బెండకాయల్ని ఈ పై భాగం కాడ, ఎందుకంటే ఏది వేస్ట్ కాకూడదు, వేస్ట్ కాకుండా చక్కగా వాడడానికి. మరి ఈ పై భాగంలో ఉన్న ఇది మరింత టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయలన్నిటినీ ఇలా పువ్వుల్లా చెక్కేసుకుందాం. ఒక బెండకాయకి అటుకులు అంటించి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అటుకులు ఏమవుతాయి, చక్కగా తెల్లగా పువ్వుల్లా పిచ్చుకుంటాయి. మన బెండకాయలు రెడీ. ఒక్కొక్క బెండకాయని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకుందాం. మొదటిగా ఇలా సెంటర్లో ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాం. తరువాత ఇలా ఒకసారి మరొకసారి. ఇప్పుడు దీనికి 6 ముక్కలుగా తయారై పువ్వులా తయారవుతుంది. మరి ఈ బెండకాయని మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా పువ్వులా ఉంచుకోవడానికి ఈ కొన భాగంలో లైట్గా ఇట్లా ప్రెస్ చేసేసి పెట్టేసుకుందాం. పెట్టేసుకొని తర్వాత దీన్ని ఎలా వెరైటీగా ఫ్రై చేయాలో చూద్దాం. ఈ బెండకాయల్ని అన్నిటినీ ఇలా కట్ చేసుకుందాం. మరి 5 స్టార్ హోటల్లో ఇన్ని డబ్బులు ఇచ్చి మరి ఎందుకు తింటారు అనుకున్నారు? షెఫ్ ఏది చేసినా చక్కగా చూడ్డానికి అందంగా ఉండాలి, టేస్ట్ కూడా బాగుండాలి. లేతగా ఉన్న బెండకాయలను అయితే తినడానికి బాగుంటుంది. మరి మనకు జిగురు రాకుండా ఉండాలని చెప్పి చాలా మంది చిన్న చిన్న మరీ లేత బెండకాయలు తీసుకొచ్చి కూరల్లో వేసేస్తుంటారు. ఎందుకంటే జిగురంతా ఉన్నది ఆ గింజల్లోనే. ఆ గింజలు ఒక్కసారి నీళ్ళకి తాకిందంటే ఆ నీళ్ళల్లో అంతా జిగురు వచ్చేస్తుంది. ఒకసారి కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ బెండకాయల్ని కట్ చేసేసి ఆ బెండకాయల్ని కడుగుతూ ఉంది. అంటే అలా ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మరి వాళ్ళందరి కోసమే ఇలాంటి రకరకాల వంటల షోలో నేను చెబుతూ ఉంటాం చిన్న చిన్న చిట్కాలు. ఈ బెండకాయలన్నింటినీ ఇలా కట్ చేసేసుకొని మరి తర్వాత వీటిని ఎట్లా అందంగా పువ్వుల్లా చేయాలో చూద్దాం. బెండకాయలన్నీ కట్ చేసేసుకున్నాం, కానీ దీనికి మంచిగా బ్యాటర్ తయారు చేసుకుందాం. చాలా చాలా సింపుల్, ఏం కంగారు కూడా అక్కర్లేదు. ఒక చిన్న టెక్నిక్ ఉంది, అంటే చల్లటి నీళ్ళల్లో మనం బ్యాటర్ తయారు చేసుకుని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక టెంపురా స్టైల్ అనేసి జపాన్లో వాళ్ళు చక్కగా వాడుతూ ఉంటారు. కానీ ఈరోజు నేను దాన్ని సింపుల్గా మన ఇండియన్ స్టైల్లోకి మార్చేసుకుందాం. ఐస్ నీళ్లు కొంచెం తీసుకొని దాంట్లో మనం మైదా పిండి అలాగే మన కార్న్ఫ్లవర్ 2 కలిపేసి పిండి తయారు చేసుకుందాం. మరి ముందుగా కొంచెం సాఫ్రన్ కలర్ వేసుకుందాం, కొంచెం ఎల్లోగా చక్కగా బాగుంటుంది. దీంట్లో మైదా పిండి అలాగే కార్న్ఫ్లవర్, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు. అయితే సోడా కొంతమంది వేస్తారు, కానీ సోడా ఎక్కువ వేశారనుకోండి ఈ పిండి రంగు ఎర్రగా తొందరగా కలర్ వచ్చేస్తుంది. సోడా మనం ఎందులో అయినా, మనం బజ్జీల్లో దేంట్లో అయినా కొంచెం ఎక్కువ పడ్డా అది కలర్ మార్చేస్తుంది. అదొక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు ఇందులో ఇంక ఏం వేయక్కర్లేదు. తర్వాత దీంతో తేనె, పెరుగు, అంటే మన హనీ యోగర్ట్ సాస్ చేసుకుందాం. దాంతోపాటు ఈ బెండకాయలను వడ్డిస్తాను, అదిరిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో మనం కలిపేసుకుందాం. ఇందులో చల్ల నీళ్లు పోసి తయారు చేసుకుందాం.
మరీ పలసగా కాదు, మరీ చిక్కగా కాదు. దీన్ని ఆ బెండకాయలకి కోటింగ్ అయ్యే విధంగా తయారు చేసుకున్నాం. బ్యాటర్ రెడీ అయిపోయింది. దీంట్లో బెండకాయలు మనం ముంచి ఫ్రై చేసే లోపల కార్న్ఫ్లవర్ తీసుకొని ముందుగా ఈ పిండి దానికి పట్టాలంటే ఈ బెండకాయల్ని మనం ఇట్లా పిండిలో దొర్లించేసుకుందాం. దొర్లించి తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఇదే విధంగా ఈ బెండకాయలన్నిటిని మనం చక్కగా ఇలా పిండిలో దొర్లిద్దాం. తర్వాత ఈ బెండకాయల్ని మనం చూస్తే ఇట్లా పువ్వులుగా విడిగా విడిపోయేట్టు తయారైతే వాటిని ముంచి మనం ఈ బ్యాటర్లో తయారు చేసుకుందాం. మనం తయారు చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా మనం చేసుకున్న ఈ పిండి మిశ్రమంలో మనం ముంచి మరీ ఎక్కువ లేకుండా ఇలా సపరేట్గా చేసేసి దాన్ని ఈ అటుకుల్లో వేసి రెండు పక్కల అయితే ఈ అటుకులు అంటుకొని నూనెలో ఫ్రై అయిన తర్వాత పువ్వుల్లా తయారవుతాయి. వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. మరోసారి చూపిస్తున్నాను. కొంచెం బ్యాటర్లో అంటే మనం చేసుకున్న ఈ కార్న్ఫ్లవర్ మైదా మిశ్రమంలో వేసేసి వీటిని చక్కగా అటుకుల్లో రెండు పక్కల కోటింగ్ చేసుకొని ఈ వేడి వేడి నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఇలా అన్ని ఫ్రై చేసుకొని తర్వాత దీన్ని వడ్డించుకుంటే భలేగా ఉంటుంది. మీకు బాగా కరకరలాడుతూ రావాలి అంటే సగం ఫ్రై అయిన తర్వాత తీసి రెండోసారి మరి ఫ్రై చేసుకున్నారంటే ఒక 2-3 గంటల పాటు చక్కగా కరకరలాడుతూ ఈ పువ్వుల బెండకాయ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా బ్యూటిఫుల్గా కనిపించే ఈ బెండకాయ మీరు చాలా ఈజీగా చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటాను. ముందు ఇలా పిండిలో దొర్లించేసి మళ్ళీ ఈ రెక్కల్లా ఉన్న వాటికి సపరేట్గా ఈ అయిపోయిన తర్వాత వాటిని రెండు పక్కల ఇలా చక్కగా అంటించి అటుకుల్ని వీటిని వేడి వేడి నూనెలో ఫ్రై చేసేసుకుందాం. చేసుకున్న మన ఈ బెండకాయ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఏదో కొమ్మకి పూలు పూసినట్టుగా భలేగా ఉంటుంది. ఒక్కొక్క బెండకాయ చూస్తే అటుకులు చక్కగా మెరుస్తూ ఎంతో అద్భుతంగా సూపర్గా ఉంటుంది. ఈ బెండకాయకి పూలు పూస్తాయి, ఈ బెండకాయకి కూడా పూలు పూస్తాయి. ఇంత వేడి వేడిగా ఉన్న ఈ బెండకాయల పైన కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకోవచ్చు. తినడానికి కూడా భలేగా ఉంటుంది. మరి దీంతో పాటు ఒక హనీ సాస్ కూడా వడ్డించేసుకుందాం. అది కూడా ఎలా చేయాలో చూపించేస్తాను. మిగతా బెండకాయలు కూడా అదే విధంగా చక్కగా రెండోసారి ఫ్రై చేసేసుకుంటాను. ఈ ప్లేట్ పక్కన పెట్టేసి మరి ఈ హనీ సాస్ ఎలా చేయాలో చూసుకుందాం. మన దగ్గర ఈ పెరుగుని ఒక గుడ్డలో ఉడకట్టేస్తే ఇలా చిక్కగా మన పెరుగు వచ్చేస్తుంది. దీంట్లో మనం కొంచెం ఉప్పు అలాగే దీంట్లో తేనె కూడా ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకుందాం. తేనెతో పాటు కొంచెం కారం, మనం పచ్చి మిరపకాయలు కూడా చాప్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కారం కూడా వేసేసి దీంట్లో కలిపేసుకుంటే మన ఉప్పు కారము ఇది మంచి సాస్లా తయారైపోతుంది. మనం చేసుకున్న బెండకాయలు, పువ్వుల బెండకాయలు మనం ఈ సాస్తో తింటే భలే కమ్మగా ఉంటుంది. ఎంతో చక్కగా రెడీ అయిపోయింది. మన ఈ సాస్ని ఒక చూడ్డానికి అందంగా ఉన్న ఈ కప్లో వేసేసుకుందాం. చూడ్డానికి ఇలా ఉంది కానీ తింటుంటే దీని టేస్ట్ ఆ తేనెలో ఉన్న అద్భుతమైన రుచి మనకి వచ్చేస్తుంది. ఇది వడ్డించడానికి కూడా ఒక చిన్న కడాయే తీసుకొని అందులో వడ్డిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ అందమైన పువ్వులని అందంగా వడ్డించాలి కదా, మరి వీటిపైన కూడా కొంచెం చాట్ మసాలా వేసేసుకుంటాను. చేసుకున్న ఈ అద్భుతమైన బెండకాయ పూలని మనం చూడ్డానికి కూడా అందంగా డెకరేటివ్గా పెట్టేసుకుందాం. మరి కరకరలాడుతూ ఎంతో అద్భుతంగా చాలా అందంగా తయారవుతాయి. అటుకుల్ని పువ్వుల్లా బెండకాయని అలంకరించి తింటుంటే దాంట్లో ఉంటుంది చూసారా మజా. ఒక్కొక్క బెండకాయ ఇలా. ఇంకొకటి ఏంటంటే ఇవి చక్కగా కరకరలాడుతూ మీరు ఒక గంట సేపు పెట్టండి, తినే వాళ్ళకు కూడా ఆహా బెండకాయని ఇంత గొప్పగా చేయొచ్చా. అవునండి, ఏదన్నా పాసిబుల్ మన సూపర్ షెఫ్ వంటల ప్రోగ్రాంలో. మీరు కూడా ఇంట్లో సూపర్ షెఫ్ అవ్వాలి అంటే ఇలాంటి రకరకాల వంటలు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళకే కాదు మరి వచ్చిన గెస్ట్లతో కూడా వా వా అనిపించుకోవాలి. టేస్ట్ చేసే టైం వచ్చేసింది, మరి టేస్ట్ చేసేద్దామా. ఒక పెనంలోనే మరి బెండకాయ కరకరలాడుతుందా అని డౌట్ అక్కర్లేదు మీకు. ఈ చక్కగా మనం చేసుకున్న ఈ తేనె మళ్ళీ చిక్కటి పెరుగుతో చేసిన ఈ సాస్ నోట్లో ఇలా పెట్టుకోగానే ఆ కొంచెం అంత ఘాటు, ఆ తీపి, ఆ పులుపు అన్నీ కలిపి ఈ బెండకాయ కరకర ఎంత గొప్పగా ఉంటుందనుకున్నారు.
తింటే మీకే తెలుస్తుంది. తినాలంటే ఏం చేయాలి, మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడైతే నన్ను చూడండి. ఎంత కరకరలాడుతుందంటే పక్క వీధిలో కూడా ఆ కరకరలాడేది వినిపిస్తుంది. మీరు కూడా ఈ అద్భుతమైన బెండకాయలు అటుకులతో పువ్వుల్లా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతంగా జీవితాన్ని ఆస్వాదించండి. సో మరి సూపర్ అంటే సూపర్ అని నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. మీరు కూడా చేసుకొని తినే ఆహా. అటుకులు బెండకాయ వేపుడు తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా బెండకాయల్ని పువ్వుల్లా కట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లో కొంచెం సాఫ్రన్ కలర్, మైదా పిండి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, చిటికెడంత సోడా వేసి చల్లటి నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేసుకోవాలి. బెండకాయలను చూపించే విధంగా ముందుగా పిండిలో దొర్లించి, తర్వాత బ్యాటర్లో దొర్లించి, తర్వాత అటుకులకు అంటించి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న బెండకాయలని తేనె, పెరుగు, కారం కలిపిన సాస్ తోటి వడ్డించుకుంటే భలే కమ్మగా ఉంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేం అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ షెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత బి విజయలక్ష్మి, నిజాంపేట్. కంగ్రాచ్యులేషన్స్ విజయలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, ఒక్క స్తంభానికి 4 దొంగలు అని ఏ సామెతకు వాడుతారు? ఏ లవంగం, బి ఇలాచి, సి మిరియాలు, డి దాల్చిన చెక్క. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.